వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. రాష్ట్రంలో పెట్టుబడి సహాయం దశ దిశ నిర్ధారణ కాకపోవడంతో రైతుల్లో అసహనం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఎకరానికి ఏడాదికి 15,000 రూపాయలు పెట్టుబడి సహాయం అందిస్తామని ప్రకటించారు. ఏడాది అవుతున్నా పెంచిన సాయం అందకపోవడంతో పాటు మీనమేషాలు లెక్కించడం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా పథకాన్ని ఎన్ని ఎకరాలకు పరిమితం చేస్తారనే అంశాలను తేల్చకుండా మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏంటి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తున్నదేంటి అనే చర్చ రైతుల్లో నెలకొంది. రైతు భరోసా పథకాన్ని కొన్ని ఎకరాలకే పరిమితం చేస్తామని ఒకసారి, ఐటీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వమని మరోసారి ఎవరికి తోచినట్లు వారు ప్రచారం చేస్తున్నారు. రైతు భరోసా పథకం తీరుతెన్నులపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో రైతులంతా ప్రభుత్వం వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిపోయి రెండో ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో రైతు భరోసా పథకం విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, తాము అర్హులమా కాదా అనే ఒక మీమాంస మాత్రం రైతులలో నెలకొంది. సాగు చేస్తున్న ప్రతి భూమికి రైతు భరోసా అందిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క శాసనసభ లోపల, శాసనసభ పైన వివిధ వేదికలలో ప్రస్తావించిన సందర్భాలలో రైతు భరోసా విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కావటం, దానికి డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క అధ్యక్షతన సభ్యులుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా విధి విధానాల ఖరారులో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఉపసంఘం రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో తిరిగి రైతుల అభిప్రాయాలను, రైతు సంఘాల అభిప్రాయాలను, వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఎకరానికి సంవత్సరం పేరు మీద 15,000 రూపాయలు, అంటే సీజన్కి 7,500 రూపాయలు చొప్పున అందించాలనే లక్ష్యంతో రైతు భరోసా పథకానికి ఎన్నికల సమయంలో రూపకల్పన చేయటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలలో తొలిసారిగా జనవరి 15 అంటే సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎంత మొత్తంలో ఇవ్వాలి, ఈ 3 ప్రధాన అంశాలు అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, ఇటు రైతు సంఘాలు లేదా రైతుల మధ్య చర్చ మాత్రం కొనసాగుతుంది. కానీ రైతు భరోసా అనేది సాగు చేస్తున్న భూములకు ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తున్నమాట. అంటే ప్రతి ఎకరాకు సాగులో ఉన్న భూమికి ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. కానీ కొంతమంది బడా వ్యక్తులు లేదా వ్యాపారులు లేదా సినీ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, లేదా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, ఇతర ఎన్ఆర్ఐలు 100 ఎకరాలు కొనుగోలు చేసిన వాళ్ళకు ఎందుకు రైతు భరోసా ఇవ్వాలి అనేది కూడా చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే 7.5 ఎకరాల, 10 ఎకరాల, 12 ఎకరాల, 15 ఎకరాల అనేది చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి రైతుకు 10 ఎకరాలు మించి ఎంత ఉన్నా సంబంధం లేకుండా 10 కటాఫ్ పెడితే మాత్రం 95% మంది రైతులకు రైతు భరోసా నిధులు అందించే అవకాశం ఉంది. కొంతమంది 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది 10 ఎకరాల లోపు ఉన్నారు, కొంతమంది 20-30 ఎకరాలు ఉన్నా కూడా ఒక వ్యక్తి పేరు మీద కేవలం 10 ఎకరాల వరకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తాం, 10 పైన మాకు సంబంధం లేదంటూ ప్రభుత్వం నుంచి ఒక దిశానిర్దేశం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. దాంతోపాటుగా గత 5 ఏళ్ల నుంచి కూడా ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సాగు యోగ్యం లేని, సాగుకు సంబంధం లేని రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా లేదా కొండలు గుట్టలు పడవబడ్డ భూములకు కూడా రైతు బంధు నిధులు ఇచ్చి సుమారు 22,000 కోట్ల రూపాయలు నష్టం చేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఉన్నప్పుడల్లా ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చిందంటే 5 ఏళ్ల పేరు మీద సంవత్సరానికి 4,000 కోట్లు, అంటే సీజన్కి 2,000 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు అయ్యాయి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ. అంటే గతంలో 7,500 రూపాయల చొప్పున ప్రతి సీజన్కి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన నేపథ్యంలో ఆ 2,000 పోతే 5,500 రూపాయలు ఒరిజినల్గా సాగయ్యే భూములకు ఇవ్వాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం పైన ఉంది. అంటే ఇప్పుడు అదనంగా 5,000 రూపాయలు కాకుండా మరో 2,500 రూపాయలు పెంచిన నేపథ్యంలో అదే 7,500 రూపాయలకు ఆ రైతు భరోసా నిధులను కటాఫ్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే గత పథకాన్ని కొనసాగింపుగా
లేదా గతంలో ఎకరానికి 5,000 రూపాయలకి ఇచ్చారు, ఇప్పుడు దాన్ని 7,500 రూపాయలు చేశారు. కాబట్టి గత నిధులను ప్రస్తుతం ఇవ్వబోయే నిధులు రెండు సమపాలలో కొనసాగిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆర్థిక భారం పడుతున్న ఒక ఆలోచన మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. అంటే ప్రధానంగా రెండు చర్చలు కొనసాగుతున్నాయి. ఒకటి 10 ఎకరాల కటాఫ్ చేయడం అనేది ఒక పద్ధతి ప్రకారం జరిగితే ప్రతి రైతుకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎన్ని ఎకరాలు ఉండండి, 100 ఎకరాలున్నా, 200 ఎకరాలున్నా, 300 ఎకరాలున్నా, కేవలం 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా నిధులు అందిస్తాం అనేది ఒకటి కటాఫ్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. రెండవది చర్చలలో కొనసాగుతున్న అంశం ఐటీ రిటర్న్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం గతంలో బడా వ్యాపారవేత్తలు లేకపోతే పట్టణ ప్రాంతాల్లో ఉన్న కొంతమంది ప్రైవేట్ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళ వరకే పరిమితమైన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ప్రస్తుతం పల్లెల వరకు కూడా చేరుకుంది. ఎందుకంటే పిల్లలు చదువుకొని ఏదైనా రుణం పొందాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉందా లేదని బ్యాంకర్స్ అడుగుతున్నారు. లేదా ఖమ్మంలో లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాల దగ్గరలో ఉన్న గ్రామాలలో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తారో ఇంటి రుణం కావాలంటే ఐటీ రిటర్న్స్ ఉన్నాయా లేదని అడుగుతున్నారు. అంటే ప్రతి అంశానికి ఐటీ రిటర్న్స్ అనేది ఒక కొలమానం కావడంతో అవసరం ఉన్నా లేకపోయినా సంవత్సరానికి 500, 1000, 2000 కట్టుకుంటూ ఐటీని కంటిన్యూ చేసుకునే రైతులు వందల వేల మంది, లక్షల మంది ఉన్నారు. అంటే ఐటీ అనేది క్రైటీరియా కాదు. దాన్ని పరిలో తీసుకుంటే చాలామంది నిజమైన రైతులు కూడా అన్యాయానికి గురే అవకాశం ఉంది. పిల్లల చదువు కోసం చాలామంది అవసరం లేకుండా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న సందర్భాలు లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా ఇంటి రుణం కోసం ఐటీ రిటర్న్స్ టెంపరీగా దాఖలు చేసిన వాళ్ళు కూడా లక్షలలో ఉన్నారు. అంటే ఐటీ రిటర్న్స్ అనేది రైతు భరోసా కొలమానం తీసుకోవద్దు. అది ఒకవేళ కనుక తీసుకుంటే మాత్రం అది పరోక్షంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది. దాంతోపాటుగా రైతులలో కూడా ఒక అసహనం రేకెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ లేదా రైతు భరోసా ఉపసంఘం సభ్యులు ఎవరైనా వాస్తవ అంశాలను క్రోడీకరిస్తూ రైతు భరోసా అనేది రైతు పెట్టుబడి సాయం అంటే ఎకరానికి ఒక 15,000 రూపాయలు, 20,000, 30,000 ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం నుంచి కొంత వెసులుబాటు ఇచ్చేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో గతంలో రైతు బంధు ప్రతి ఎకరానికి ఇచ్చారు. కాబట్టి దాన్ని నిజంగానే సాగులో లేని భూములకు ఇవ్వటం తప్పే. అటువంటి దాన్ని సంస్కరించి నిజమైన రైతులకు సాగు భూమి ఉన్న ప్రతి రైతుకి రైతు భరోసా అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కానీ కొంతమంది బడా వ్యాపారులు లేదా ఇతరత్ర రంగాలలో ఉన్న వాళ్ళు 100 ఎకరాలు కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి అనవసరమైన రైతు భరోసా ఎందుకు, అనవసరమైన డబ్బులు వృధా అని అనుకున్నప్పుడు 10 ఎకరాలు కనుక క్రైటీరియా పెట్టగలిగితే ఐటీతో సంబంధం లేకుండా ఇతరత్ర ఏమీ లేకుండా కేవలం 10 ఎకరాలు రైతు భరోసా నిధులు రైతుకు అందిస్తాము అని ఒక కటాఫ్ పెట్టగలిగితే ప్రతి రైతుకి, ప్రతి కుటుంబానికి కూడా ఒక ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి 10 ఎకరాల నోళ్ళు కావచ్చు, 20 ఎకరాల నోళ్ళు కావచ్చు, 30 ఎకరాలు కావచ్చు, కుటుంబం మొత్తాన్ని కనుక లెక్కేసుకుంటే కుటుంబం మొత్తం 40 ఎకరాలు, నలుగురు ఉంటే 40 ఎకరాలు, ఇద్దరు ఉంటే 20 ఎకరాలు, అంటే ఒకరు ఉంటే 10 ఎకరాలు. అంటే ఏ రైతుకైనా 10 ఎకరాలు కటాఫ్ కనుక పెట్టగలిగితే రైతు భరోసాకు సార్థకత ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులలో ఒక సానుకూలత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా రేవంత్ సర్కార్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేనిపోని కొర్రీలు పెట్టి ఆర్థిక భారం పడుతుందని అనవసరమైన రాద్ధాంతం చేసి కొత్త నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బందులు పెడితే అది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పెను ప్రమాదంగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రుణమాఫీ విషయంలో అలాగే కొనసాగుతుంది, రైతు భరోసా కూడా అలాగే కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ కూడా ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి. కాబట్టి రైతు భరోసా విషయంలో స్పష్టంగా 10 ఎకరాలు క్రైటీరియా పెట్టి 10 ఎకరాలు ఉంటే ఎన్ని ఎకరాలు ఉండేది, 100 ఎకరాలు ఉన్నా 1000 ఎకరాలు సంబంధం లేదు. కేవలం ఒక రైతుకి 10 ఎకరాలు చొప్పున స్లాబ్ సిస్టమ్ కనుక పెట్టగలిగితే రైతు భరోసా నిధులు సక్రమంగా సాగు చేసే రైతులకు అందే అవకాశం ఉంది. దాంతోపాటుగా ప్రభుత్వంపై అదనంగా పడే ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి జర్నలిస్ట్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.